నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మై టీడీపీ యాప్ వినియోగం, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం, వాటికి సంబంధించిన వివరాలను యాప్లో నమోదు చేసే విధానంపై పార్టీ క్యాడర్కు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారుల అభిప్రాయాలు, కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు, ప్రచార వివరాలను మై టీడీపీ యాప్లో క్రమబద్ధంగా నమోదు చేయాలని క్యాడర్కి మంత్రి సూచించారు. డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రభుత్వ సంక్షేమ పాలనను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మై టీడీపీ యాప్ని డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ మండల, గ్రామస్థాయి పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, ఐటీ విభాగం ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసేటువంటి కార్యకర్తలు వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు, పార్టీ ఆఫీస్కి పిలిచారు, వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చారు, అవసరమైతే మళ్ళీ క్లాసులు పెడతాం రమ్మన్నారు. ఇన్ని రకాలుగా మనల్ని తర్ఫీదు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు దాదాపుగా 156 గ్రామ కమిటీ, వార్డు కమిటీలు, అంటే ఇంటూ 10 గ్రామ వార్డు కమిటీలు, 156 ఇంటూ 10 అయితే 1560 మంది వాళ్ళు ఒకరు ఉన్నారు. మండల్ లెవెల్ కమిటీ 70 మంది, మండల్ లెవెల్ అఫిలియేటెడ్ కమిటీలు 980. అంటే ఇవన్నీ కలిపితే దాదాపుగా 3000. ఇవన్నీ టోటల్ చేసి చెప్పండి. ఇంతమంది ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీకి ఒక కట్టుబాట్లు, పార్టీ నాయకత్వాన్ని, పార్టీ విధి విధానాలని సమగ్రంగా అధ్యయనం చేసి పార్టీ పైనుంచి పిలిపిస్తే కింద బూత్ స్థాయిలో ఇంటి వరకు సమాచారాన్ని తీసుకుపోగలిగినటువంటి వాళ్ళు ఇంతమంది మన నాయకులు ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీళ్ళందరిలో ఇటీవల కొంతమందిని స్టేట్ కార్పొరేషన్లకి ఒక 6గురిని డైరెక్టర్లుగా ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు మనకి మండలాల్లో తోడున్నారు. నెల్లూరు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ కమిటీకి ఒక 6గురిని సెలెక్ట్ చేశారు. ఆ 6గురు కూడా వీళ్లతో పాటు ఉన్నారు. ఇక క్లస్టర్లు చెప్పాను, యూనిట్లు చెప్పాను. ఈ విధంగా మనకి దాదాపు అందరు కలిపి 3000-4000 మంది దాకా పార్టీకి ఒక ఇంత పటిష్టమైనటువంటి పార్టీ కార్యక్రమం, కార్యనిర్వాహక వర్గం ఏ రాజకీయ పార్టీకి ఉండదు. ఒక్కొక్క వ్యక్తి చేయడానికి ఉంటుంది. ఇంకా ఎక్కువ మిగిలినాయి అనుకోండి, ఇంకో 4 రోజులు పని ఉంటుంది. సో కాబట్టి ఈ బిఎల్ఏలు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే మనం చేశామో అంత జాగ్రత్తగా ఈ యొక్క 2 ఏళ్ల ప్రభుత్వ పాలన ఇంటింటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇప్పుడు ఇచ్చే పాంప్లెట్లు కొత్తవి, ఒకసారి ఆ పాంప్లెట్ చూసుకోండి. మన మామూలుగా ఇక్కడ ఆత్మకూరులోనూ నెల్లూరులోనూ ప్రింట్ చేసిన పాంప్లెట్లు కావు. నేరుగా హైదరాబాద్ నుంచి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్సుల్లో నుంచి ప్రింట్ చేసినటువంటివి. ఈ పాంప్లెట్లోనే అసలు ఆ సెక్యూరిటీ ఉంది. నీకు కనబడదు, నాకు కనబడదు. ఆ ఫోటో 30 తర్వాత ఇంక ఇది ప్రింట్ కాదు, నువ్వు ఎత్తినా మళ్ళీ రేపు ఉదయం అది ప్రింట్ అయ్యేది నీ కెమెరాలో. అంటే అంత సెక్యూరిటీ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. కాబట్టి అంత జాగ్రత్త తీసుకొని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఈ పాంప్లెట్లు మనకి ఇవ్వడం జరిగింది. మన నాయకులు ఉంటారు, మండల నాయకులు, అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకుంటాం. కాబట్టి అందరం జాగ్రత్తగా అన్ని విధాల రేపు జరగబోయే ఈ ప్రక్రియ అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎంత జాగ్రత్తలు తీసుకొని పాంప్లెట్ కూడా ఏ కాగితం మీద ముద్రించాలి అనేటువంటిది మన నాయకులు ఆలోచన చేశారో దాన్ని బట్టి ఇది ఎంత విలువైందో మీరు అర్థం చేసుకోండి. అదొకటే నేను మీకు మనవి.
కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ ప్రతి ఒక్కరు భాగస్వాములు కండి. 10,000 ఇంటూ 5 పాంప్లెట్లు, 10,000 ఇంటూ 5,000, 5 పాంప్లెట్లు, 50,000 డిస్ట్రిబ్యూట్ కావాలి. ఇది మనం రోజు 1 ఇద్దామా, 2 ఇస్తామా, 10 ఇస్తామా, 30 ఇస్తామా, అది మీ యాక్టివిటీ. మీకు ఏదైనా ఒక రోజు పని ఉంటే, పెళ్ళో పబ్బమో ఏదైనా ఉందనుకోండి, ఆ రోజు పోవద్దు, రెండో రోజు పోండి. మనకి ఇంకేమైనా పని ఉంది, నెల్లూరు పోవాలా, ఆత్మకూరు పోవాలా, ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంది, చూసుకోండి, వచ్చి చేయండి. ఉదయం 7 నుంచి రాత్రి 9 లోపల 1 గంటన్నర సేపు చేయాలి. మీరు ఎప్పుడైనా చేయొచ్చు, టైం కూడా చెప్పారు మీకు. ఉదయం 7 నుంచి రాత్రి 9 లోపల 1.5 గంట రోజుకి పనిచేయాలి. 30 ఇళ్ళు కవర్ అవుతుంది. ఆ విధంగా మీరు అందరూ శ్రద్ధతో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.